నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దేశం మనం చూసుకుంటే కీలక ప్రకటన చేసిందనమాట. ఇజ్రాయిల్కు డైరెక్ట్గా ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందనమాట. మేము యుద్ధం ఆపివేస్తాము, మీరు కూడా ఆపివేయండి అని చెప్పేసి. ముందుగా మీరు కాల్పుల విరమణ చేస్తే కానీ మేము కూడా కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి ఇజ్రాయిల్కు మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఒక ప్రపోజల్ పెట్టిందనమాట. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొదటిసారిగా మనం చూసుకుంటే ఇరాన్ వెనకడుగు వేసిందనమాట. అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉన్న సమాచారం మేరకు నేను మీకైతే తెలియజేస్తూ ఉన్నానన్నమాట. నిన్న ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ ఇజ్రాయెల్కి ఒక ప్రపోజల్ పెట్టింది. మీరు కాల్పులు ఆపివేస్తే మేము కూడా ఆపివేస్తామని చెప్పేసి. అలాగే ఇందులో అమెరికా ప్రమేయం ఏమీ ఉండకూడదని చెప్పి తెలిపిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కూడా అయితే మేమే యుద్ధాన్ని ఆపేసామని చెప్పేసి ఆ యొక్క క్రెడిట్ అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తే ఇండియా దాన్ని తిరస్కరించింది. మూడో దేశం ప్రమేయం లేకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇప్పుడు కూడా అమెరికా ప్రమేయం లేకుండా అమెరికాకు ఎటువంటి క్రెడిట్ దక్కకుండా మనం చూసుకుంటే కానీ ఇరాన్ ప్రపోజల్ అయితే ఇజ్రాయెల్కు పెట్టడం జరిగింది. దీనిపైన ఇజ్రాయెల్ కూడా స్పందించిందనమాట. దీన్ని మేము నేరుగా తిరస్కరిస్తూ ఉన్నాము. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ మొజాబా ఖమైనీ ఎవరైతే ఉన్నారో అతడే మా టార్గెట్ అని చెప్పేసి అతనికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం మా దగ్గర లేదు. సమాచారం వచ్చిన వెంటనే అతన్ని కూడా లేపేస్తామని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకుంటే కానీ ఇంటెలిజెన్స్ మినిస్టర్ను కానీ లేకపోతే ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్లను కానీ ముఖ్యమైన వారిని ఇజ్రాయిల్ చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్ ప్రపోజల్ను ఇజ్రాయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఆపేందుకు ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.